మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను, మీరందరూ మీ ఇళ్లకు వెళ్ళండి ప్లీజ్. ఇంకా ఎంతగా 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 ఈ ఇంటి పరువు నువ్వు గాల్లోకి ఎగరేస్తావు? నేననుకున్నట్టే పోలీసులు ఇంటికి వచ్చారు. ఇది చాలదా నీకు? అది చాలదన్నట్టు ఇంటి పరువును గాల్లోకి ఎగరేయడానికి ఏరియా వాళ్ళని పిలిచావా? గొడవలు, రౌడీయిజం, పోకిరితనం ఇవన్నీ చూశాను, ఇంకా మిగతావన్నీ చూశాను. ఇంటి కోడల్ని మిగతా వాళ్ళ ముందు నువ్వు ఇలాగే అవమానిస్తావా? ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు, చెప్పరా. నువ్వు మర్యాదగా తప్పుకో. న్యాయంగా మీరు వాడిని అడ్డుకొని ఉండాలి. ఇంటికొచ్చిన కోడలను పెట్టి వాడే వేడుకు చూపిస్తున్నాడు. ఎవరైనా అడ్డుపడ్డారంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఎవరైనా అడ్డుకున్నారంటే నేను ప్రాణాలతో ఉండను. మధ్యలో ఎవరు అడ్డురారు. నేను పెద్ద తప్పు చేశాను. కోడల్ని ఒంటరిగా వదిలేసి పెద్ద తప్పు చేశాను. తనేమి ఇంటి కోడలు కాదు, తను శిక్షను అనుభవిస్తుంది. ఒక్కసారి అయ్యగారి దగ్గర క్షమాపణ అడిగితే ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఈ పెళ్లి గిల్లి అన్ని ఖతమైపోద్ది. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు మీరు ఎవరైనా అర్థమయ్యేలా చెప్పండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళమనండి. నేను నీకెంతో అర్థమయ్యేలా చెప్పాను, కానీ నువ్వు నా అడ్వైస్ ని వినలేదు. నా ఒక్క మాటను కూడా గౌరవించలేదు. నా మాట నువ్వు విననప్పుడు మిగతా వాళ్ళు ఎలా వింటారు? తన్ని జాగ్రత్తగా చూసుకోండి. వదినా, అన్నయ్య మిమ్మల్ని గాయపరిచారు కదా? ఎవరో తప్పుని నీ నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు కావ్య. కావ్య, ఏమైంది? లేదు లేదు, ఏమి లేదు. కావ్య, రా, బెడ్ పైన కూర్చో. రా, కూర్చో. కూర్చో, కాలు చూపించు. కావ్య, ఏంటిది? ఈ దెబ్బలా తగిలింది? ఎలా తగిలిందో నాకే అర్థం కావట్లేదు, మర్చిపోయాను. వదినా, అన్నయ్య 1వ నెంబర్ రౌడీ అని మీరు అనుకుంటున్నారా? లోకంలోనే మోసమైన వాడు అనుకుంటున్నారా? అవును కదూ? అవును. ఎవరికైతే మరొకరి బాధ, ఎమోషన్స్ అర్థం కావో వారు చెడ్డవారేగా. వదినా, పెద్దమ్మ ఆపరేషన్కి మాకు ఖచ్చితంగా డబ్బులు అవసరమైంది. వాళ్ళకి మాత్రం ఆపరేషన్ త్వరగా చేయకపోతే ఆవిడ నడవలేరని డాక్టర్ చెప్పారు. అన్నయ్య జీవితంలో బ్రహ్మచారి కన్నా పెద్దగా ఏమి ఆశించారు? చేతిలో ఒట్టేసి చెప్పారు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని. ఏదైనా కానీ ఆయన తలుచుకుంటే ఒట్టేమి ఈ ఇంటికన్నా అంత పెద్దదేం కాదు. పెద్దమ్మ ఆపరేషన్కి మాకు ఖచ్చితంగా డబ్బులు అవసరమైంది. అంతేకాకుండా పెద్దమ్మ అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం. అందుకని ఆలోచించకుండా బ్రహ్మచారిని పక్కన పడేశారు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. మా అన్నయ్య చెప్పాలంటే కొబ్బరికాయలాగా ఉంటాడు. బయట నుంచే చాలా కఠినంగా కనిపిస్తాడు, చూడ్డానికి కోపంగా. కానీ లోపల మనసు చాలా మంచిది, రసగుల్లలాగా. అన్నయ్య ఈ కుటుంబం మీద ప్రాణాలే పెట్టుకున్నారు. వింతగా ఉంది కదా. ఎవరైతే నా జీవితాన్ని నాశనం చేశాడో అతనే ఇంకొకరి ప్రాణం కాపాడడం కోసం ఇంత పెద్ద త్యాగం చేయగలుగుతాడా? అంటే నిజంగానే ఇతని మనసులో ఎక్కడో మానవత్వం దాగుందా? ఆగు.
నేను గులాబ్ మహల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నాన్న దగ్గర క్షమాపణ అడుగుతాను. ఏంటి నిజంగానే మీరు గులాబ్ మహాల్కి వెళ్ళి మీ నాన్నగారి దగ్గర క్షమాపణ అడుగుతారా? అవును. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు? మన ఇంట్లో నుంచి సమస్య వెళ్ళిపోతుంది. నిజంగానా? నువ్వు నిజంగానే మీ నాన్నగారి ఇంటికి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నావా? పట్టుదల మంచిదా చెడా అని ఆలోచించే కంటే మన పట్టుదల వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. నేను వెళ్ళడమే అందరికీ మంచిది. నేనిక్కడ ఒక రౌడీకి భార్యగా ఉండలేను. ఇలా చూడమ్మా, నీ నిర్ణయాన్ని నేను ఆదరిస్తున్నాను. ఈ ఇంట్లో వీళ్ళందరికీ ఎంత హక్కు ఉందో నీకు కూడా ఉంది. నీకు ఒక్క విషయం చెప్తున్నాను, నీ ప్రతి పోరాటానికి నేను తోడుగా ఉంటాను. ఉం? పెద్దమ్మకి ట్రీట్మెంట్ చేసిన విషయం ఇంకా అన్నయ్య పరిస్థితులు నేను చెప్పినందువల్లే తను ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకుందేమో. కానీ ఒకవేళ తను పుట్టింటికి వెళ్ళిపోతే నేను అక్కడే పనిచేస్తున్నానని తెలిసిపోతుందా? ఇంత ఈజీగా ఇలా ఒప్పుకుంది? ఒకవేళ ఏమైనా కిరికిరులు చేద్దాం అనుకుంటుందా? ఈషా గారు, ఓ విషయం అర్థం చేసుకోండి. ఒకవేళ ఇది మీ కొత్త ప్లాన్ అయ్యి ఉంటే, కుట్రం పన్నే ఉద్దేశమే ఉంటే ఆ రోజే పోలీసులకు అంతా చెప్పేదాన్ని. అయితే నిజంగానే తన అయ్యగారి దగ్గర క్షమాపణ అడుగుతుందా? మంచివేళ నాకు ఇక మీద ఎలాంటి టెన్షన్ ఉండదు. ఏంటి ఏమన్నా? అదేంటంటే అది నువ్వు తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. నేను అయ్యగారికి ఫోన్ చేసి నువ్వు గులాబ్ మహాల్కి రావడానికి రెడీగా ఉన్నావని చెప్తాను. ఇప్పుడు మీరు వెళ్ళండి. ఆగు. ఇంకోసారి నా ముందు ఇలా వేలు చూపించి మాట్లాడకు, అర్థమైందా? అయ్యగారు, ఈషా గారిని మీ దగ్గర తీసుకొస్తున్నాను. తను మీ దగ్గర క్షమాపణ అడగడానికి ఒప్పుకుంది. ఈ గులాబ్ సింగ్ తీసుకున్నానని ఎప్పుడూ తప్పు కాలేదు. ఎప్పటికీ నువ్వు నాకు అదృష్టవంతుడివే. నీ వల్ల నాకు ఎప్పుడూ అదృష్టం పడుతూనే ఉంటుంది. అది నాకు అర్థమయ్యింది. ఎన్నో రోజుల తర్వాత ఈ గులాబ్ సింగ్ సంతోషంగా ఉన్నాడు. సూరజ్, అడుగో. నువ్వేం అడిగినా సరే నేను వెంటనే ఇచ్చేస్తా. అడుగో. మీ ఆశీర్వాదం నాకెప్పుడు ఉంటున్నప్పుడు దానికి మించి నాకు ఇంకేం కావాలి? ఇంకా సేపట్లో తను తీసుకొని మీ మహాల్కి వస్తానయ్య గారు. వద్దు, ఇవాళొద్దు, రేపు. రేపు తనని పంపించు. నేను బ్యాండ్ మేళంతో పాటు పల్లకిని పంపిస్తా. పల్లకిలో ఎక్కించి తనని పంపించాలి. ఏంటి, ఈ లోకంలోనే మెట్టినింటి నుంచి పుట్టింటికి పల్లకిలో వచ్చేది మొదటిసారి అయి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఊరు మొత్తం చూడాలి. ఈ గులాబ్ సింగ్ అంటే ఈ ఊరు మొత్తానికి తెలియాలి. అదేంటంటే వాడిని ఎదిరిస్తే వాడు ఎంతకైనా సిద్ధపడతాడని తెలియాలి. నా కూతురి రాక నా విజయానికి మొదటి మెట్టు.